పైకి కొంచెం కఠినంగా కనిపించిన నందమూరి బాలయ్య మనసు వెన్నలాంటిది. ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్లలో ఎవరిని అడిగినా ఇదే విషయం చెప్తారు. చాలా సందర్భాల్లో ఆయన అభిమానులపై చేసుకుని విమర్శల పాలే ఉండవచ్చు, కానీ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో మాత్రం బాలయ్య ఎప్పుడూ ముందు ఉంటారు. మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు నందమూరి నటసింహం. తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో పూల కుండీల షాపులో రాజ్ కుమార్ పాండే మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆయన కుమార్తె ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆసుపత్రిలో చికిత్స అందించారు, కానీ పాప ఆరోగ్యం కుదుటపడలేదు. ఆ పాప పరిస్థితిని తండ్రి రాజ్ కుమార్ జనసేన పార్టీ నాయకుడు రత్నం అయ్యప్ప దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్కు వివరించారు. ఆయన కూడా వెంటనే స్పందించి బాలయ్య బాబుకి ఫోన్ చేసి పాప పరిస్థితి వివరించి సహాయం అందించాలన్నారు. చిన్నారి వైద్యానికి సహాయం చేయాలని కోరారు ఆయన. అలాగే పాపకు అందించాల్సిన వైద్య వివరాలను కూడా బాలయ్యకు తెలియజేశారు. వెంటనే స్పందించిన బాలయ్య ఆ చిన్నారిని హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకురావాలని సూచించారు. ఆ తర్వాత పాపకు కావలసిన పూర్తి వైద్య సదుపాయాలను అందించాలని బసవతారకం ఆసుపత్రి వైద్యులకు ఆదేశాలు ఇచ్చారు బాలయ్య. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాలయ్య స్వయంగా వచ్చి తమ కుమార్తె వైద్య చికిత్సకు ఆదేశించడం ఎప్పటికీ తాను మర్చిపోలేనని తండ్రి రాజ్ కుమార్ పాండే చెప్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది. దీనిని చూసిన అభిమానులు తెగ మురిసిపోతున్నారు. మా బాలయ్య బాబు బంగారం అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బాలయ్య బాబు ఇప్పుడే కాదు, దాదాపు ఎన్నో ఏళ్లుగా ఇలా ఎంతోమందికి సేవ చేస్తున్నారు. బయటకు ఇలాంటి వార్తలు చాలా తక్కువగా వస్తాయి, ఒక్కోసారి మాత్రమే ఇలాంటి వార్తలు బయటకు వస్తాయంటున్నారు ఆయన అభిమానులు. ఇలా ఎంతోమంది చిన్నారులకు పెద్దలకు ఆయన ఆసుపత్రి ద్వారా ఉచితంగా వైద్య చికిత్స అందించారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. సీరియస్ కండిషన్లో వేరే ఆసుపత్రిలో ఉన్న వారిని కూడా తీసుకువచ్చి ఇక్కడ బతికించినటువంటి ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయని, అదంతా బాలయ్య బాబు మంచితనం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. బాలయ్య బాబు ఏదున్నా ముక్కుసూటితనంగా తెలియజేస్తారు. మనసులో ఒకటి బయటకు ఒకటి చెప్పరు ఆయన. అందుకే అందరూ ఆయన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బాబీ రవీంద్ర దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా, శ్రీకా స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తూ ఉన్నారు. బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111